నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. జోగి రమేష్ కుటుంబంలో అసలు ఏం జరుగుతుంది? మాజీ మంత్రి ఇంటి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఎందుకు హాట్ టాపిక్గా మారింది? కుటుంబ వివాదంగా మొదలైన ఈ వ్యవహారం క్రిమినల్ కేసుగా ఎలా మారింది? జోగి రమేష్ కోడల ఫిర్యాదులో చేసిన ఆరోపణలకు దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు బయటపడిపోతున్నాయి? ఈ విషయాలన్నీ ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు జోగి రమేష్ అండి. జోగి రమేష్ ఎలాంటి వ్యాఖ్యలు చేసేవారు? పవన్ కళ్యాణ్ గారిని అవనియండి, లేదా చంద్రబాబు నాయుడు గారిని అవనియండి, లేకపోతే లోకేష్ గారిని అవనియండి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి వెళ్ళడం, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళడం, ఒక్కసారిగా ఉగ్ర రూపం ప్రదర్శించడం, ఇలాంటివన్నీ కూడా గతంలో చూసాం. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆయన మీద కేసులు, జైళ్ళు, ఇవన్నీ కూడా అయినాయి. సో ఇప్పుడు కొత్తగా జోగి పూర్తిగా మునిగిపోయారు అని. అసలు వైసీపీ నాయకుల్లో అసలు ఏం జరుగుతుంది? ఒక పక్క తమ్మినేని సీతారాం గారు, ఆయన కనిపించట్లేదు. మొన్న సీదిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యారు. అలాగే ఈయన చూస్తే ఇప్పుడు కోడలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని చెప్పి ఆవిడ కేసు పెట్టడం. గృహహింస మామూలు సెక్షన్లు కాదు ఇది. అసలు ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ పేరు హాట్ టాపిక్గా మారింది. స్వయంగా జోగి రమేష్ కోడలు మేఘన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జోగి రమేష్తో పాటు ఆయన కుటుంబానికి చెందిన మొత్తం 11 మందిపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కుటుంబ వివాదంగా మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు క్రిమినల్ కేసుగా మారడంతో పాటు రాజకీయ కోణంలోనూ విశ్లేషణలకు కారణమవుతుంది. ఈ కేసులో అత్యంత కీలక అంశం ఏంటంటే, ఫిర్యాదు కేవలం భర్తపైనే కాకుండా జోగి రమేష్, ఆయన భార్య శకుంతల, కుటుంబ సభ్యులు, బంధువులు కలిపి మొత్తం 11 మందిని నిందితులుగా పేర్కొన్నారు. మేఘన ఫిర్యాదు ప్రకారం వివాహం అనంతరం అదనపు కట్నం కోసం తనపై నిరంతరం మానసిక, శారీరక వేధింపులు జరిగాయని, గృహహింస గురి చేశారని, తనను చంపేందుకు కూడా ప్రయత్నించారని, నమ్మించి మోసం చేశారని ఆరోపణలు. మరి ఈ ఆరోపణల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం నిందితుల జాబితా జోగి రమేష్ మామ, అలాగే జోగి శకుంతల అత్త, జోగి రమేష్ మరిది, జోగి ప్రియాంక ఆడపడుచు, జోగి రాము రమేష్ సోదరుడు, రాకేష్ రాము కుమారుడు, పాండు రాము కుమారుడు, ఇక స్వామి రమేష్ జోగి రమేష్ బావమరిది, రమ రమేష్ సోదరి, సంతోష్ సాయి స్వామి కుమారులు. మరి బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా గృహహింస, వరకట్న నిరోధక చట్టంతో పాటు హత్యాయత్నం వంటి తీవ్రమైన చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు ప్రస్తుతం వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. 2025 మే 28న జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజీవ్తో తెలంగాణకు చెందిన మేఘన వివాహం జరిగింది. పెళ్ళే ఏడాది కూడా పూర్తి కాకముందే ఈ స్థాయిలో తీవ్ర ఆరోపణలతో పోలీసులను ఆశ్రయించడం కేసును మరింత ప్రాధాన్యతకు తీసుకొచ్చింది. ఫిర్యాదులో భర్త రాజీవ్తో పాటు మాజీ మంత్రి జోగి రమేష్, శకుంతల, రోహిత్, ప్రియాంక, రాము, రాకేష్, పాండు, స్వామి, రమ, సంతోష్ పేర్లను కూడా మేఘన ప్రస్తావించినట్లు సమాచారం. పోలీసులు బిఎన్ఎస్లోని గృహహింస, వరకట్న వేధింపులు, మోసం, హత్యాయత్నానికి సంబంధించిన నిబంధనలు, అలాగే వరకట్న నిషేధ చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదు చేశారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో దర్యాప్తు అధికారుల ఆరోపణల ఆధారంగా వరకట్న వేధింపులు, గృహహింస, క్రూరత్వం, మోసం, బెదిరింపులు, హత్యాయత్నం వంటి నిబంధనలను పరిశీలిస్తారు. అయితే కోర్టులో విచారణకు వెళ్లే సమయానికి దర్యాప్తులో లభించిన ఆధారాల ఆధారంగా కొన్ని సెక్షన్లు తొలగించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కొత్త సెక్షన్లు కూడా చేర్చే అవకాశం ఉంది. మరి ఈ కేసులో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, మేఘన హత్యాయత్నం ఆరోపణ కూడా చేయడం. ఇది సాధారణ కుటుంబ వివాదం స్థాయిని దాటి క్రిమినల్ తీవ్రతను పెంచే ఆరోపణ. ఈ ఆరోపణకు సంబంధించి పోలీసులు వైద్య ఆధారాలు, డిజిటల్ సాక్ష్యాలు, ఫోన్ కాల్ వివరాలు, మెసేజ్లు, సీసీటీవీ ప్రత్యక్ష సాక్షులు, వాంగ్మూలాలు, ఇలాంటివన్నీ కోణాల్లోని కూడా విచారణ చేపట్టే అవకాశం ఉంది. మరి హత్యాయత్నం వంటి ఆరోపణలు కోర్టులో నిలబడాలంటే బలమైన ఆధారాలు అవసరం అవుతాయి. ఇబ్రహీంపట్నం పోలీసులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న ప్రతి అంశాన్ని అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నామని, బాధితురాలు ఇచ్చిన పత్రాలు, ఇతర ఆధారాలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలు నమోదు చేసిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు.
మరి రాజకీయ పరంగా చూస్తే ఈ కేసు వైసీపీకి ఇబ్బందికర పరిణామంగా మారే అవకాశం ఉందనే విశ్లేషణ వినిపిస్తుంది. జోగి రమేష్ గత ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేశారు. అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు చేసిన నాయకుల్లో జోగి రమేష్ ఒకరు. ఇప్పుడు అదే జోగి రమేష్ కుటుంబంపై ఇంత తీవ్రమైన ఆరోపణలతో కేసు నమోదు కావడం రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది. ఇప్పుడు అందరి దృష్టి జోగి రమేష్ స్పందనపై ఉంది. విచారణలో జోగి రమేష్ కోడలు చేసిన ఆరోపణలు నిజమని తేలితే వరకట్న వేధింపులు, గృహహింస చట్టాల ప్రకారం జోగి రమేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు 11 మంది జైలుకు వెళ్లడం ఖాయమన్న టాక్ వినిపిస్తుంది. మరి జోగి రమేష్ అంశంలో మరొక్కసారి ఆయన ఇరుక్కున్నాడు. ఈసారి హత్యాయత్నాలట, వరకట్న వేధింపులట. ఒక మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు మరి ఈ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? సంవత్సరం తిరగకుండానే ఆ అమ్మాయి ఎందుకు అలా బయటికి రావాల్సి వచ్చింది? అసలు ఆ ఇన్సైడ్ ఏం జరిగింది? మొత్తం బయటకు వస్తే జోగి రమేష్ రాజకీయ జీవితానికి ఇబ్బందులు తప్పవు. వైసీపీలో వరుసగా మాజీ మంత్రులపై వస్తున్న ఆరోపణలు అవనివ్వండి, పడుతున్న కేసులు అవనివ్వండి, అరెస్టులు అవనివ్వండి, ఇవన్నీ కూడా కాస్త షేక్ చేస్తున్నాయనే చెప్పాలి. చూద్దాం మరి దీని పర్యవసానాలు రానున్న రోజులు ఏ రకంగా ఉంటాయో, జోగి భవితవ్యం ఎలా ఉండబోతున్నదో. ఇది ఈనాటి ఎడిటోరియల్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.